విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్ కార్యకర్తలు. కానీ ఈ యొక్క సభ పెట్టినప్పటి నుంచి హరీష్ రావును పక్కకు తప్పించారు. కవిత అంటిముట్టున్నట్టుగా ఉన్నట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. కేటీఆర్ పైనే పూర్తి బాధ్యతలు పెట్టాలని చూస్తుంది. అసలు ఈ యొక్క కుటుంబ కోట్లాట గురించి మాట్లాడుకోవాలని లేదండి. ఒకటండి, ఆధిపత్య పోరు ఎక్కడైనా ఉంటుంది. ఓకే, దాంట్లో తప్పు లేదు రాజకీయాల్లో. కేటీఆర్ అనుకుంటాడు నేను అందరికంటే, నేను నాయన కంటే కూడా నేను తెలియపడిన అనుకుంటాడు. హరీష్ రావు అసలు నేను లేకపోతే కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు అనుకుంటుంది. కవిత అనుకుంటుంది వీళ్ళందరికంటే నాకు పోరాట పతిమ అనుకుంటుంది. ఎవరికి వాళ్ళు ఏదైతుందో వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఫాలోయింగ్ ఉంది, ఎవరి దుకాణం వాళ్ళు అట్లా పెడితేనే పార్టీ కదా సార్. ఒక్కటి ఆ మూడు పెట్టే వరకే ఈ యాక్టివిటీ ఉంది కదా. ఒకరినే మోనోపాలి చేస్తే ఎట్లా? కానీ నేను హరీష్ రావు దూరం పెట్టడమో లేకపోతే కవితను దూరం పెట్టలేదు. కవిత కూడా నిజామాబాద్ పోయాది, జగిత్యాల పోయాది, హరీష్ రావు మెదకపోతాడు. అది 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 సృష్టి. ఓకే, సృష్టి. ఎవరికి ఏదనేది లేదు, అందరూ పరుగు పందమే. అట్లా మోనోపాలి ఓన్లీ కేటీఆర్ చూసుకోవాలి, కేటీఆర్ తోటే కవిత కానీ హరీష్ రావు కానీ సమర్థించాలనేది. ఒక్కొక్క మీటింగ్లో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ మీటింగ్లో అటెండ్ కాకపోతే ఇది ఇంత పెద్ద మీడియా వచ్చింది, ఇది జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు లీక్ ఇస్తారు, ఎవరి గ్రూపు ఎవరి భజన మండలి వాళ్ళు కదా. బట్ అటువంటిది ఏం లేదు, కలిసికట్టుగా ఉంది. మళ్ళీ అధికారం రావాలనే కాంక్ష ఉంది వాళ్ళకు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళదే నడుస్తుంది కదా సార్. వాళ్ళ మళ్ళీ ఈ ముగ్గురే కదా. ఎవడేమన్నా కూడా మంత్రివర్గంలో ఇంకొక వెలుమ ఉండడు ఈసారి. సపోజ్ వచ్చింది అనుకుందాం, వీళ్ళ ఇంకా ఓన్లీ మళ్ళీ హరీష్ రావు కేటీఆర్ ఉంటాడు, కేసీఆర్ ఉంటాడు. ఓకే, కవిత క్యాబినెట్ లో ఉంటుంది, వీళ్ళిద్దరే ఉంటారు. నాలుగో వెలుమ ఈసారి ఉండడు. ఎందుకంటే ఆయన కూడా ప్రజలకు హామీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఓన్లీ టూ. ఇంకా నేను అనుకుంటున్నా ఒకడే ఉంటాడు ముఖ్యమంత్రి ఉండి. అయితే కేటీఆర్ అయితే కేసీఆర్. పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీకి 2 సంవత్సరాలు ఇంకా కాలేదు పూర్తిగా. టీఆర్ఎస్ మాత్రం మీరు అన్నట్టుగా 24 సంవత్సరాలు దాటి 25 ఏళ్ళు పట్టు. అసలు బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎట్లా రజతోత్సవ సభ చేస్తున్నారు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ కింద కన్వర్ట్ చేసిండు. అవును, కానీ ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, ఎక్కడ శాఖ లేదు, ఎక్కడ అతాపతా లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఒక శాఖ పెట్టిండు, ఒరిస్సాలో శాఖ పెట్టిండు, ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టిండు, బాంబేలో ఒక 700 తోటి వేయండు, ఆఫీస్ చూడమన్నాడు. అహ్మదాబాద్ వేణుగోపాల్చారి వేయండు. వాళ్ళ అన్న కొడుకు ఉన్నారు. వీళ్ళ నేను మాట్లాడు ఏడున్నావు అంటే ఢిల్లీలో ఆయన పేరు మీద రూమ్ ఉంది. నేను అహ్మదాబాద్ ఉన్నా, నీ బొందవు నువ్వు ఇట్లా చెప్పి నీ బొందవు నువ్వు ఇక్కడ ఏమన్నా ఆఫీస్ ఉంది. ఆయన ఎక్కడికి రాడు, ఎక్కడ కొట్లాడు. అప్కా సర్కార్ కిసాన్ అన్నాడు. ఇక్కడ ఒక లోక్సభ రాలే కదన్నా, 8 డిపాజిట్ పోయింది కదా. ఆయన సార్ ఆయన ఇప్పుడు కాదు, ప్రాంతీయ పార్టీలను మీటింగ్ పెట్టినా ఢిల్లీలో ఆఫీస్ పెట్టిండు కదా 2001. మేము దేశమంతా 150 సీట్లు కొట్లాడతాం, 50 వస్తాం, మేము కాబోయేది మేమే రోల్ ప్లే చేస్తాం కేంద్రంలో అన్నాడు కదా. మంత్రి దిగిపోయిన తర్వాత నేను దేశమంతా హెలికాప్టర్ మీద తిరుగుతా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నాడు కదా సార్. 2019లో కూడా మోడీ లేదు గీడీ లేదు అన్నాడు కదా. అంటే కదా లోక్సభలో అప్పుడు 4 సీట్లు వచ్చినాయి కదా, మీకు తెలుసు కదా. ఏది బీజేపీకి పోయినాయి కదా. వచ్చేది మేము రోల్ ప్లే చేస్తామన్నాడు కదా. మొన్న కూడా జాతీయ అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పేపర్లంతా మొత్తం కట్అవుట్లు పెట్టి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు కదా. ప్రైమ్ మినిస్టర్ అయితే అని దేశంలో 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ కు బీజేపీ జనతాదళ్ ఎవరు అధికారం వచ్చినా కూడా తెలివి లేదు వాళ్ళకు. పుష్కలంగా నీళ్లున్నాయి, మనం కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు, 24 గంటలు కరెంట్ ఇవ్వచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, సస్యామలం చేయొచ్చు. చేస్తాను నీకు ఇంత తెలివి ఉన్నోనివి, కేంద్రంలో మంత్రి ఉంటుంది. బీజేపీకి జిఎస్ఎం వచ్చే వరకు నువ్వు వాళ్ళతోటే కలిసి ఉంటుంది. మరి ఎందుకు నీ ప్లాన్ ఎందుకు పోయి నీకున్న తెలివిని ఏదైతుందో మరి దేశ ప్రజల కోసం ఎందుకు వినియోగించుకోలేదు? అంటే నువ్వు ప్రధానమంత్రి అయితే నీ పని చేస్తావా? సో ఇదంతా అద్భుతంగా. ఏది ఏమైనా కేసీఆర్ అన్నాడు ప్రజలకు వచ్చే క్వశ్చనే లేదు. ఆయన ఉద్యమ కాలంలో రాలేదు, రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు రాలే, కరువు మంత్రి ఉన్నప్పుడు రాలేదు. రాష్ట్ర మంత్రి ఉండేది ట్రాన్స్పోర్ట్, కేబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఆయన క్వశ్చన్ అప్పుడు రాలేదు, కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు పార్లమెంట్ అటెండ్ కాలేదు, ఇంటర్వ్యూలు లేవు. ఉద్యమ కాలంలో ఇల్లు పక్కకు ఆఫీస్ ఉన్నా కూడా ఆఫీస్ కు రాకపోతుండే, ఆడపోతే 1 o'clock దానికి లేకపోతుండే. 1 o'clock ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వస్తలేడు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి రావాల్సినటువంటి అసెంబ్లీకి కూడా రావట్లేదు అన్నటువంటిది వాళ్ళు గజ్వేల్ ఓటర్లు అందరూ కూడా కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో మా ఎమ్మెల్యే కనపడతలేదు. అదంతా వాటి విషయం అసెంబ్లీకి రాకపోవడం అరే కేంద్ర మంత్రి నుండి మంత్రి ఆయన క్వశ్చన్ కు జవాబుకు రాలేదు. నువ్వు అసెంబ్లీ మెంబర్ అంటే పార్లమెంట్ మెంబర్ అంటాను. మంత్రి ఉండి ఆయన క్వశ్చన్ జవాబు చెప్పడానికి రాలేదా? అవును.
56 మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు 42, 10, 4 ఫార్వర్డ్ బ్లాక్. ఎస్ వాళ్ళు ఎప్పుడు లేబర్ ఇష్యూస్ కొట్లాడుతూ ఉంటారు, అధికారం ఉన్నా లేకున్నా. ఒక ఇష్యూలో రిప్రజెంట్ చేయడానికి అది చేస్తే ఫిజికల్ గా 56 మంది సంతకాలు పెట్టి ఫిజికల్ గా 42 మంది అపాయింట్మెంట్ అడిగారు 3 రోజుల ముందు. ఓకే, రాలేదు ఈయన. క్వశ్చన్ వేయలే, క్వశ్చన్ అయిన తర్వాత అపాయింట్మెంట్ అడిగిండ్రు. ఇంట్లో సిక్ అని లేదు, చివరకు ప్రధానమంత్రి దగ్గర పోయారు. ఓకే, పోయి ఈ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అతన్ని తీసేయండి, వేరే ఎవరినైనా అపాయింట్ చేయండి. ఇంట్లో అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఆఫీస్కి వస్తలేడు. తర్వాత క్వశ్చన్ వేస్తే మేము క్వశ్చన్కు జవాబు రావాలండి. దిస్ ఈస్ ద విట్నెస్ ఆర్ యూ? ఓకే, సో రిమూవ్ ద మినిస్టర్. ఇంకో మంత్రి వర్గం మేము నిత్యము ఈ ఇష్యూస్ మీద దేశమంతా పోరాటం చేస్తాం. ఎస్, యూనియన్ ఇది ఫిజికల్ గా 43, 44 మంది పోయినారు, 56 సంతకాలు పెట్టిండ్రు. సిపిఐ, సిపిఎం 42, 10 ప్లస్ వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లిక్, అదే బెంగాల్లో ఉంటారు కదా వాళ్ళు. అవును, 56 మంది దిస్ విట్నెస్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ భవన్లు ఉంటుండే, నేను చైర్మన్ అప్పుడు ఉంటుండే తార్నాకల. ఫోన్ ఎత్తాడు, క్యాబినెట్ ఉందని బయట చేస్తే క్వశ్చన్ ఉంటే కూడా అసెంబ్లీ. ఇది చరిత్ర. పార్టీ ఉద్యమం నడిపినప్పుడు పార్టీ పక్కకి కదా నా ఆఫీసు. అవును, జలదృశ్యం అంటేనే దూరం. ఎస్, ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎక్కడ కట్టిందో దాని పక్కకి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కిరాయి భవన్ ఉండే, రాకనే పాయ. ఎప్పంచలో ఇట్లా తప్పించుకోవడం లేకపోతే బద్ధకం అదొక స్టైలు. ఎందుకంటే వాళ్ళ తండ్రి దగ్గర, వాళ్ళ తాతల దగ్గర నైజాం నౌకర్ చేసిండు. ఓకే, నైజాము ఆస్తులన్నీ వీలే, నైజామే వీళ్ళ దగ్గర, వీళ్ళ తాతల దగ్గర పనిచేసిన వాళ్ళు. ఓకే, నైజాంకి వచ్చిన ఆస్తులు, నైజాంకి వచ్చిన కుటుంబ పరంగా వచ్చిన ఆస్తులంతా వీలే. కేసీఆర్ కుటుంబం వాళ్ళే, బీహార్ లో ఉన్నప్పుడు వీళ్ళ ముత్తాతలే. ఓకే, వాళ్ళు ఇక్కడ ఉండే, ఈ ఆస్థానాలు ఉండే. సిగ్గు లేదు చెప్పడానికి. ఈ మీటింగ్ తర్వాత కూడా ప్రజల దగ్గరికి రాడు, అసెంబ్లీకి రాడు. ఈ మీటింగ్ సక్సెస్ అయితే అనుకుంటున్నారా? జనాలు వస్తారు అనుకుంటున్నారా? సార్ 70 నుంచి 100 కోట్లు ఖర్చు సార్. నేను ఫోన్ నెంబర్లు ఇప్పుడే మీకు చూపెడతా, మాట్లాడిన వాళ్ళది. ఆ నెంబర్ చూసుకోండి, టైం చూసుకోండి. ఓకే, 70 నుంచి 100 కోట్ల రూపాయల మీటింగ్, 100 కోట్ల ఖర్చు మీటింగ్ కృషి పెడుతుండ్రు. యావరేజ్ అన్న, యావరేజ్ దగ్గర విషయం, యావరేజ్ 119. ఈ కొన్ని 7 కాన్స్టిట్యూన్సీ తీసేయండి పర్ కాన్స్టిట్యూన్సీ. 3,000కు మినిమం టార్గెట్ ఫిగర్. ఓకే, వెహికల్స్ దాని మందం, అక్కడ ట్రాలీసా లేకపోతే బస్సులా, ప్రైవేట్యా, స్కూల్యా, ఓన్ కార్లే, ఇది నచ్చిందా? 3 × 100, 3.5-4 లక్షలు మినిమం కదా. దగ్గర ఎక్కువ అవుతుంది. 6 నుంచి 7-8 లక్షలు ఈ జవీజీ. ఆ గ్రౌండ్ నుంచి వరకు అన్ని కార్లే కదా ఇవ్వాలి రేపు, అన్ని ట్రాలీలే. 5-5 అందరికీ కార్లు ఉన్నాయి. మనిషిని తెచ్చుకుంటారు, ఏదైతుందో కిరాయినా ఏదైతుందో వీళ్ళు ఇచ్చేస్తారు. మందు, విందు, బిర్యానీలు అంటే అక్కడ వంటలు, గుడిద కపురాలు అన్ని ఉంటాయి. మళ్ళీ ఈయన చిన్నలు ఒకళ్ళు చేస్తారు, వీళ్ళు పైసలు ఇస్తున్నారు, బ్రహ్మాండంగా అవుతుంది. మీటింగ్ అనేది వాళ్ళకు ఏం మాట్లాడే అవకాశం, ఉద్యమ కాలంలో కానీ ఉద్యమం తర్వాత కానీ మీటింగ్ చేయడము, హైలైట్ చేయడము, అది వాళ్ళకు. ఇప్పుడు ఒక స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్ గా 1 month 2 months లో జరగాల. అవును, వాళ్ళకు కొంచెము ఈ కాంగ్రెస్ ఒక నెగటివ్ కనపడి కొంచెం ఉత్సాహం కార్యకర్తలు కనిపిస్తుంది. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చినా, తిండి పులిహోర ఇచ్చినా కూడా ఏదైతుందో, ఇంత వండుకోనమంటే పులిహోర పొట్లాలు, నీళ్ళ ప్యాకెట్లు అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతుందో 5-6 లక్షలు అయితే మినిమం వస్తుంది. 5 అయిందంటే 10 కింద లెక్క వస్తుంది. అదేం పెద్ద సమస్యగా ఏం మాట్లాడచ్చు అనుకుంటున్నారు? కేసీఆర్ ప్రధానంగా ఈ ప్రభుత్వం పైన దృష్టి పెడతారా, లేకపోతే కేసీఆర్ కొట్లాట్ల పైన సావు నోట్లో తలపెట్టిన ఇట్లాంటి పదాలతోనే మళ్ళీ వస్తాడా? తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఆత్మను మళ్ళీ ఒకసారి ప్రజలకి ఎక్కించారు. బీఆర్ఎస్ పెట్టినాక తెలంగాణ అనే సెంటిమెంట్ ఇప్పుడు లేనే లేదు. ఓకే, కానీ మా ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు కరువు కాటకం వచ్చింది, నీళ్ళ ప్రాబ్లం వచ్చింది, కరెంటు ప్రాబ్లం వస్తున్నది. రైతు బంధు ఇస్తా అన్నారు, పూర్తి ఇవ్వలేకపోతున్నారు. అప్పుడు ఆయన మొత్తం ఎన్ని 100 ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చిండు. ఇప్పుడు 4 ఎకరాలకే 15,000 అన్నారు, 12,000 కూడా. 5వ ఎకరం నాకు 4.5 ఎకరాలు ఇప్పటి వరకు నాకు పల్లె 4.5 ఎకర్స్ ఉంది. నాకు 4.5 ఎకర్స్ ఉంది నాకు పల్లె, ₹1 పల్లె. తో ఇవన్నీ ఏదైతుందో ప్రజలకు సాధ్యమే హామీలు కాగా అధిక హామీలు ఇచ్చిండ్రు. కనుక ఖచ్చితంగా ప్రజల్లో అసలు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఇతనే 14 ఏదైతే 3 bedroom 2 bedroom 3 acres లేని వానికి 3 acres దళితుల గిరిజనులకు అన్నాడు. అవును, ప్రతి మండలానికి LKG to PG ఒక 25 ఎకరాల అద్భుతమైన స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్ అన్నాడు. ఆ 3లో ఏది చేయలే. రెండోసారి 18లో ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి అన్నాడు, చేయలే. కానీ దీన్ని హైలైట్ కాంగ్రెస్ పార్టీ చేయలే. బహునాయకత్వం. అప్పుడు 21లో 7 చేరిన ఖమ్మం అజయ్,
అవును. మిర్యాలగూడ భాస్కర్రావు, రెడ్డి నాయక్, గండ్రా, Yes. యాదయ్య పోరాటం చేయలే కదన్నా. అవును. లీగల్ పోరాటం చేయలేదు, ఫైట్ చేయలేదు. కనీసం ఆ 7 5 సంవత్సరాలు కాంగ్రెస్ రోల్స్ లో ఉన్నారు. అసెంబ్లీ రోల్స్ లో మాత్రం కాంగ్రెస్ ఉన్నారు. రెండోసారి ఏమైంది, అప్పుడు టీడీపీ ఏమైంది, మెర్జ్ చేసుకున్నాడు. అవును. విడతల వారు దయాకర్ రావు స్పీకర్ పోయిండు, హైకోర్టు పోయిండు, గవర్నర్ పోయిండు. నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ చెప్తే అయ్య కవ్వకు పుడితే అని అన్నాడు. ఆయనే అన్ని సంతకాలు విడతల వారి వాళ్ళు అయిపోయారు. రెండోసారి ఏమైందంటే 19 గెలిస్తే 12 మంది విడతల వారి చేరిన సంతకాలు పెట్టుకున్నారు, మెర్జ్ అయింది. ఈయన అపోజిషన్ లీడర్ పోయింది. 21 అప్పుడు 7 పోయింది కనుక జానారెడ్డి గారు కంటిన్యూ అయ్యారు. కానీ వీళ్ళు పోరాటం చేయలే కదా, లీగల్ పరంగా చేయలే, ప్రజల పరంగా చేయలేదు. కానీ వీళ్ళు చేస్తున్నారు. దీనికి కొంత రిజల్ట్ వస్తున్నది. రిజల్ట్ వస్తున్నది. సో దీన్ని ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ కూడా, ఈ హామీలను కూడా అమలు చేయలేదని ఎప్పుడు పోరాటం చేయలేదు. వీళ్ళు వితిన్ 2 months స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడుతుంది. ఒక ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు డిఫెండ్ చేయలేదు. అరే బిడ్డ, నువ్వు 14లో ఏమి హామీ ఇచ్చినావు, ఎన్ని ఇండ్లు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినవరా విడత అంటే ఫస్ట్ ఫేజ్ వీక్ లో ఉన్నారంట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిఫైన్ చేయడంలో. లేదు అప్పుడు ప్రతి సభలో ఏం చెప్పిండంటే 106 సభలు అటెండ్ చేసి 119లో మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తాడు. ప్రతి నియోజకవర్గంలో అన్నాడు. అర్బన్ కాన్స్టిట్యున్సీ నిర్మల్ మన నిజామాబాద్ లో వచ్చి 3.5 అప్పుడు ఫిక్స్ చేసింది. మీరు చూడండి ఒకసారి, 5 లక్షలు అర్బన్ లో సరిపోదు అన్నాడు, 10,000 ఇంటి ఇస్తాడు. వరంగల్లో వినయ్ భాస్కర్ 10 అన్నాడు, భువనగిరి వచ్చి 10,000 అన్నాడు, పద్మారావు కాన్స్టిట్యున్సీ 10,000 అన్నాడు. అంటే 5 లెక్క పెట్టుకున్న 5 × 120 6 లక్షలు కదా. అర్బన్ ఒక 15 లెక్క పెట్టుకుంటే 5,000 అడిషన్ అంటే ఒక 7 లక్షలు ఇల్లు ఇవ్వాలి కదా. ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మొత్తం 15 కలిసి 5,000 ఇల్లు ఎక్కడ ఇచ్చిండంటే గజ్వేల్ అండ్ సిద్దిపేట్ అండ్ సిరిసిల్ల 3 కాన్స్టిట్యున్సీలు. ఈ లెక్క ఇప్పుడు అడగచ్చు కదా. ఈ లెక్క వీళ్ళు తీయచ్చు కదా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చినావు దళితులు ఇప్పటి వరకు ఈ 16 నెలల ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని, మంత్రి గాని, పిసిసి స్పోక్స్ గాని, పిసిసి ప్రెసిడెంట్ బిడ్డ నువ్వు ఇచ్చిన హామీ ఇది అడగలేదు. అప్పుడు సీడీలు దూపుకుంటా ఇగో ఎన్ని ఎకరాలు ఇచ్చినావు అనేది లెక్క ఉంది కదా. 16,000 ఎకరాలు 300-400 కుటుంబాలకు ఇచ్చినావు. ఏం చేసినావు, ఏం బిక్కినావు నువ్వు అని అడగాలి కదా. నిరుద్యోగ భృతి ఇచ్చినవా, ₹1,00,000 రుణమాఫీ చేసినవా, ఇవి చేసినవా అని అడగచ్చు కదా. నీ ఎలక్షన్ హామీ, ఆ స్పీచెస్ ప్లస్ ఈ లెక్కతో సహా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా. నువ్వు 10 ఏళ్ళ నుండి చేయలే. మొదటి హామీ కానీ రెండో హామీ ప్రజలను మోసం చేసినావు. మాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళలో కూడా మేము పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు కదా. చెప్పారు. దీనికి కూడా నోరు లేకపోతే ఇది ఏం పార్టీ అండి? పైరవీలు డబ్బులు 10% అట, 20 అట, 30 అట, లూట్ మార్